దొంగలు వచ్చినారు. వీళ్ళు చాలా దొంగతనం చేస్తారు. వీళ్ళు వచ్చి పక్షవాతానికి న్యాయం చేస్తామని అంటారు. పక్షవాతానికి చేయకుండా వాళ్ళు అది ఇంకేమైపోయిందంటే కొద్దిగా టెన్షన్ చేసినాడు ఫస్ట్. మోసపోవద్దండి మీరు. ఫిజియోథెరపీ అవి ఇవి చేస్తామంటారు. మోసపోవద్దండి. వీళ్ళు చాలా 8,000 10,000 అడిగి పిచ్చుకుంటారు. వస్తామంటారు, రారు. వాళ్ళు చాలా మోసగాళ్ళు. ఫ్రెండ్స్ జాగ్రత్త ఉండండి. వీళ్ళు చాలా దొంగనాయండి. ఒకటే రోజు బీపీ అనేది ఏమైందంటే 200 చిల్లర పెరిగింది ఒకే నిమిషంలో మీ భర్త కాగట్లో. అది పెరిగింది. ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ హార్ట్లో బ్లడ్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది బ్రెయిన్కి స్ప్రెడ్ అయినప్పుడు ఈ చిన్న మీద నరుము అనేది ఏమైపోతుంది అంటే అది ఉబ్బుతుందంటే దొడ్డుగా అవుతుంది ఇంట్లో అది ఏమైపోతుందంటే ఇట్లా మూతపడిన తర్వాత అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది. ఇప్పుడు క్లాట్ అయింది, ట్యూమర్ అయింది బ్రెయిన్లో. గ్యాప్ ఏం లేదు, అది బీటింగ్ ఉండేలేదు. అక్కడ బ్లడ్ బీటింగ్ అంటే రక్తము సర్క్యులేషన్ ఉండదమ్మా. రక్తము ఇప్పుడు మన గోటు మీద రాయిగిన పడితే ఏమైతుంది, నల్లగా అక్కడ గట్టు కడుతుంది. అట్లా బ్రెయిన్ లో ఎంత ఉందిరా అంటే అది ఒక ఈ కందిబ్యాడి గింజ ఉంటుంది కదా, దాని ఎక్కువ ప్రమాణం ఒక చింతి గింజంత ఆకారము. అది చిన్న బ్రెయిన్ అంటే నరోస్కి సంబంధించిన బ్రెయిన్లో అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యి ఇప్పుడు అది సర్క్యులేషన్ లేదు నరాల్లో. పక్షవాతము ఇదేమైపోతారు అంటే ఇక్కడ గురిమిట్టికలు పోతారు కొంతమంది కర్ణాటకలో. అక్కడ పోయి కొన్ని నాటు మందులు తింటానే అది బాగా అయిపోతుంది, ఆ బీమర్ ఉండదు, తగ్గిపోతుంది. ఈయనకి లేదది పక్షవాతం బాగా అయింది. ఇప్పుడు ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది కదా, దాన్ని ఇంకా ఈ నర్వస్లో రక్తం సర్క్యులేషన్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ మడికి నీళ్లు కట్టేస్తే ఎట్లా మడిండిపోతుందో ఆ విధంగా కిందికి పైకి రక్తం సర్క్యులేషన్ ఉండాలి. ఇదంతా నీరు అంటే చెడనీరు. ఆ చెడనీరంతా నరాల్లో చేరుకొని ఇప్పుడు అదేమైపోతుందంటే ఉండేట్లే ఇట్లా టైట్ అవుతుంది. మనం ఏదన్నా ఇట్లా పట్టుకుందామనుకో అప్పుడు ఇట్లా టైట్ అవుతుంది. అతనంత కదని ఇట్లా ఉన్నప్పుడు అదంత కదే ఇట్లా లూజ్ అవుతుంది. మనం పట్టుకుంటే ఆయన ఇయ్యల్లా అని ఇట్లా అంటాడు కదా, ఆవేశం. ఇంకా ఈ నర్వస్